హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక ఇది చూస్తున్నారు కదా, ఒంగోలులో వచ్చేసి ఇలా పెద్దది కాంప్లెక్స్కి కొంచెం ముందు పాత మార్కెట్ దగ్గర పెద్ద గ్రౌండ్లో ఇలా స్టాల్గా పెట్టారండి. సమ్మర్ స్పెషల్ అని చెప్పేసి ఎంత పెద్ద స్టాలో చూస్తున్నారు కదా. మేమింకా వేరే పని మీద వెళ్తూ ఇంక ఇలా కనిపించేసరికి వెంటనే బండి ఆపేసాడు మా ఆయన. ఇలాంటివి అంటే మా ఆయనకి చాలా ఇంట్రెస్ట్. సో అసలు ఏమేమి ఉన్నాయో చూడాలని చెప్పేసి ఇంకా వెళ్ళి చూస్తూ ఉన్నాము. చూస్తున్నారు కదా బయటే ఎంత పెద్దదో, ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ అన్నీ ఉన్నాయి. ఇంకా మా ఆయన సంగతి తెలిసిందేగా. మా ఇంట్లో ఉన్నా సరే, మాకు అవసరం లేకపోయినా సరే ఫ్యూచర్లో అయినా అవసరం అవుతుంది కదా అని కొనేసే టైప్ అనమాట మా ఆయన. అవును, మీ భర్తలు కూడా ఇంతేనా? అయితే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, అన్ని చెక్కతోటే చేసినవి ఎంత బాగున్నాయో కదా. రకరకాలు ఇక్కడ లీన్ ఐటమే లేదండి, ప్రతిదీ ఉంది. చిన్నపిల్లలకి, పెద్ద పిల్లలకి, మెన్స్, కిడ్స్ అన్ని డ్రెస్లు, ఫుడ్ ఐటమ్స్, పచ్చళ్ళు ఏ టు జెడ్ పెట్టారండి. భలే పెట్టారు కదా. ఇవి చూస్తున్నారు కదా కమ్మలు. నేనైతే ఇంకా పిచ్చి పెట్టుకోను, కానీ ఎంత బాగున్నాయో కదా. కొంతమంది అంటే ఏ డ్రెస్గా మ్యాచింగ్ పెట్టుకునే వాళ్ళకైతే సూపర్ ప్లేస్ అని చెప్పొచ్చండి. అన్ని రకాలు, అన్ని మోడల్స్ ఉన్నాయి అయితే ఇక్కడ. ఇన్ని చూసాక ఒక్క జత అయినా కొనపోతే ఏం బాగుంటుందని చెప్పేసి పెట్టుకోకపోయినా సరే ఒక జత అయితే తీసుకున్నాను. ఇంకా మా ఆయన గురించి అయితే చెప్పనవసరం లేదు. లోపల అన్ని షాప్స్గా డివైడ్ చేసి పెట్టారు. ఒక్కొక్క రకం ఒక్కో షాప్లో లాగా. వెళ్ళిన ప్రతి షాప్లో ఏదో ఒక ఐటెం తీసుకుంటూనే ఉంటారండి. నేను జస్ట్ పక్కన నుంచొని అవెందుకు ఇవెందుకు మనీ వేస్ట్, వద్దు అని చెవులో జోరీగలా వాగుతూ ఉంటానన్నమాట మా ఆయన దగ్గర. నాకు లోపల నచ్చినవన్నీ తీసుకోవాలి అనిపిస్తుంది. మళ్ళీ ఒక పక్కేమో మనీ ఎందుకులే వేస్ట్ చేయడం, అవసరమైనప్పుడే తీసుకోవచ్చులే అనిపిస్తుంది. భార్యాభర్తలు ఒకరు బాగా ఖర్చు చేసే వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళు ఖచ్చితంగా కొంచెం పొదుపు చేయడం, సేవ్ చేయడం ఇలాంటి వాటిల్లోనే ఉండాలి. ఎందుకంటే ఇద్దరు బాగా ఖర్చు పెడుతూ ఉంటే ఇంకా సంసారం అనేది బ్యాలెన్స్ అవ్వదనమాట. సో అందుకని చెప్పేసి మా ఆయన అయితే బీభత్సంగా ఖర్చు పెడతారు. నేను అందుకే ప్రతిదీ ఇంకా తగ్గించుకుంటూ వస్తాను. మా ఆయన తీసుకుంటానన్న బతిమలాడైనా సరే వద్దు అని చెప్పేసి ఫోర్స్ చేసి చెవులో ఒక నసలా పెడతా ఉంటానన్నమాట. నిజంగా అసలు మా ఆయన భలే ఖర్చు పెడతాడండి. అవసరమే అని చెప్పేసి ఎంతంటే అంత ఖర్చు పెడతానే ఉంటారు. సో మన దగ్గర ఉన్నప్పుడు ఖర్చు పెడితే బాగానే ఉంటుంది. సో లేనప్పుడు ఆ విలువ తెలుస్తుందనమాట. ప్రతి రూపాయి ఇంపార్టెంటే. మా ఆయన ఎలాగో అన్నీ కొనిపిస్తూనే ఉంటారు కాబట్టి నాకు నచ్చినా సరే అక్కడైతే నేను ఏమీ తీసుకోలేదు. ఇంకా మా ఆయన్ని బలవంతంగా వెనక్కి లాక్కొచ్చాననమాట, వద్దు అని చెప్పేసి. ఇంక చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో. ఇంక మా బాబుకి నైట్ వేర్ అలాంటివి తీసుకోవడానికి వచ్చాడు. బట్టల్లో మాత్రం మెయిన్ క్వాలిటీ చూస్తాడండి. అది మంచి క్వాలిటీ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువైనా కొంటారు. క్వాలిటీ బాగాలేదు అంటే అసలు కొనరు. ఇంకా ఆయనకు నచ్చలేదు, వచ్చేసాం. ఇక్కడ చూస్తున్నారు కదా, అదే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వేస్తారు కదా సోంపు, వాటిల్లోనే ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. ఇవి వచ్చేసి ఫుడ్ ఐటమ్ అంట, స్వీట్ ఐటమ్ అనమాట. అవి చూస్తూనే ఒక్కోటి నోట్లో వేసుకుంటా ఉన్నారు మా ఆయన. నాకైతే అలా భలే భయం, వాళ్ళు ఏమన్నా అంటారేమోనని. కానీ ఏమనరు, కానీ నాకు అదొక భయం అనమాట. మా ఆయన ఏమో తింటా ఉన్నాడు ఒక్కొక్కటి. ఇంక ఇక్కడ చూస్తారా కిడ్స్ సెక్షన్, రకరకాల బొమ్మలు ఉన్నాయి. కానీ ఇవన్నీ మా వాడి దగ్గర ఉన్నాయి. అందుకని చెప్పేసి లేనిది బెలూన్స్ తూదేది వాడికి చాలా ఇష్టం కదా. ఒకటి చూసుకున్నాము. పర్ఫ్యూమ్స్, వాచెస్, ఎన్ని మోడల్స్ ఉన్నాయో అసలు. మా బాబుకి వాచెస్ కూడా చాలా ఇష్టం అండి, చాలా ఇష్టంగా పెట్టుకుంటాడు. అందుకని వాడి కోసమే కిడ్స్ వాచ్ అని చూస్తూ ఉన్నాము. ఫైనల్లీ ఒకటి సెలెక్ట్ చేసుకొని అయితే తీసుకున్నాము. తిరిగే కొద్ది కాళ్ళు నొప్పులు వస్తాయి తప్ప షాప్స్ అయితే తరగవు తెలుసా. ఎన్ని షాప్స్, ఎన్ని మోడల్స్ ఉన్నాయో. స్పెట్స్ అని, వాచెస్ అని, పచ్చళ్ళు ఉన్నాయి, ఇంకా ఎలక్ట్రిక్ సంబంధించినవి ప్రతివి అన్నీ ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఫుడ్ ఐటమ్ అలసిపోయి తినడానికి ఇలా రకరకాల పాతకాలం ఉన్నాయి, అలా ఉన్నాయి. అలాగే న్యూ ట్రెండీ ఐటమ్స్ ఉన్నాయి. చెప్పలేం. ఒంగోలు ఎవరైనా దగ్గరలో ఉంటే అస్సలు మిస్ అవ్వద్దండి, చాలా బాగున్నాయి. కాస్ట్ అయితే బయట షాప్స్ లాగే ఉన్నాయండి. పెద్ద తక్కువగా అయితే ఏమీ లేవు. కాకపోతే అన్నీ ఒక దగ్గర దొరుకుతాయి అనే కానీ ప్రైస్ అయితే మామూలు ప్రైస్ లాగే ఉంది. కమ్మలు చూస్తున్నారా, కమ్మలు మాత్రం ఎన్ని షాప్స్ అండి, చూసే కొద్దీ తరగవు అసలు. ఎన్ని మోడల్స్. నేను కొంచెం మెట్టదాన్ని అనమాట. నాకు శారీకి తగ్గట్టు జ్యువెలరీ ఉండాలి, అట్లా ఏమి ఉండదండి. నేను డైలీ యూస్కి రోజువారీ కమ్మలు యూస్ చేస్తాను, ఇంకా అవే పెట్టుకుంటాను, అస్సలు తీయను. అందుకని ఇంక వీటన్నిటి మీద నాకేం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అందుకని వీటి మీద ఏం కొనను. ఇంటికి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ ఇలాంటివి అంటే నాకు చాలా ఇష్టం. మనీ పెట్టి అవి అయితే కొనుక్కుంటా, కానీ నాకు సొంతంగా పర్సనల్గా ఇలా కావాలి అలా కావాలని అలాంటి వాటి మీద అయితే ఏం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు నాకు.
ఇంక చూస్తున్నారు కదా ఒక్కొక్క షాపు అసలుకి ఎగ్జిటే లేదండి. ఎగ్జిట్ కోసం వెతుకుతున్నా కనపడట్లేదు. అన్ని షాప్స్ ఉన్నాయి. ఎగ్జిట్ కోసమే దారిలో వెళ్తూ ఇవన్నీ చూపిస్తూ ఉన్నాను. ఇవన్నీ మా బాబు దగ్గర ఉన్నాయి ఏబిసిడీలు అవన్నీ ఇంక తీసుకోలేదు. ఎన్ని ఉన్నాయో చూస్తున్నారు కదా డోర్ మ్యాట్స్ అని ఇవన్నీ వాళ్ళు హ్యాండ్ పెయింటే ఒక పక్క వేస్తూ ఒక పక్క ఎండలో పెట్టారనమాట ఆతి అని. ఎన్ని మోడల్స్ కదా ఎండలో ఎంత కష్టపడి అమ్ముతున్నారో. అవన్నీ చూసి చూసి అలసిపోయాము. కొన్ని ఐటమ్స్ కావాల్సిన వరకు తీసుకొని ఇంకా సమ్మర్ అంటే కోకోనట్ వాటర్ ఖచ్చితంగా డైలీ తాగాలి. సో తాగేశాక ఇంక ఇలా మీలో ఎంతమందికి ఇలా కొబ్బరి అంటే చాలా ఇష్టం, నాకైతే పిచ్చి. ఇంకా అవి కొబ్బరి బొండా అన్నీ తీసుకొని వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చాక చూస్తున్నారు కదా మా బాబుకి ఇష్టమైన అది బొమ్మ కొన్నాము. మేము ఏది కొన్నా సరే వాడికి ఇంటికి వచ్చాక వాడు దాంతో ఆడుకుంటా వాడి కళ్ళల్లో హ్యాపీనెస్ చూడాలి. మేము ఎంత ఖర్చు పెట్టామో గుర్తుండదు నిజంగా. వాడికి ఎంత ఇష్టమో ఇలా ఎక్కువ బుడకలు వస్తూ ఉంటాయి అనమాట. చాలా ఎగ్జైటింగ్గా ఆడుకుంటూ ఉన్నాడు. నిజం చెప్పాలంటే అసలు ఆ బొమ్మనైతే వదలలేదు. వాడు 2 days గట్టిగా అట్లాగే పట్టుకొని భలే ఆడుకున్నాడు. వాడికి అంత ఇష్టం. డబ్బులు పోతే పోయినాయి, ఈ హ్యాపీనెస్ చాలా అనిపించి ఫైనల్లీ మేమేం కొన్నామంటే బాబుకి ఒక 2 బొమ్మలు, వాచి, స్పెట్స్, అలాగే గర్ల్స్లో పాపకు మాత్రం నాకు హెయిర్ బ్యాండ్స్ అంటే చాలా ఇష్టం. సో గర్ల్స్కి మెయిన్ హెయిర్ బ్యాండ్స్ లుక్ వచ్చేది ఫేస్లో. అందుకని చెప్పేసి ఒక 4-5 రకాల హెయిర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాను. వాటితో పాటు పాపకి చెప్పులు, అలాగే మా అమ్మ గాజులు, ఇలా రకరకాలు. నేను ఒక జత కమ్మలు తీసుకున్నాను. నచ్చాయి. పెట్టుకుంటానో లేదో తెలియదు కానీ తీసుకోవడం అయితే ఒక జత కమ్మలు తీసుకున్నాను. మా హస్బెండ్కి సంబంధించి షూస్, ఇవి అదే సాక్స్లు ఇలా చాలానే తీసుకున్నారులేండి. ఇలా ఇన్నిట్లో కొన్నే సెలెక్ట్ చేసుకొని స్పెసిఫిక్గా అవే తీసుకొని ఇంకొచ్చేసాము. సో ఎవరైనా ఒంగోలులో ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా విజిట్ చేయండి. అన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి మీకు కావాల్సినవి ప్రతిదీ తీసుకోవచ్చు. ఇంతసేపు నా వీడియో ఓపికగా చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.